ఈ ఇష్యూ అంతా కూడా గవర్నర్ గారి దగ్గర ఉంది. గవర్నర్ గారి ఆమోదం దొరికిన మరుక్షణమే అరెస్టులు తప్పవు అని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఏంటి దానిలో కోణంగానే దీన్ని చూడొచ్చంటారా? ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో గతంలో ప్రభుత్వం నడిపినటువంటి ఈ రాష్ట్రానికి అత్యంత భారమైనటువంటి బారాస పార్టీ నాయకులు చేసినటువంటి కుంభకోణాలు, దొంగతనాలు, అరాచకాలన్నిటిని కూడా క్రోడీకరించి మీరు చెప్పినట్టు గవర్నర్ గారికి సమర్పించారు. అవును. వారు నిర్ణయం తీసుకున్నాక మీ అరెస్టులు చేస్తామని చెప్పినాం. ఈలోపే కేటీఆర్ ఏందంటే కల్వకుంట్ల తారక రామారావు నన్ను అరెస్ట్ చేయండి అని రోజు అడుక్కుంటుండు. ఎందుకు అడుక్కుంటున్నావు రోజు అరెస్ట్ చేయమని? అంటే ప్రభుత్వం యొక్క సహనాన్ని, ప్రభుత్వం యొక్క ఓర్పును, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఏదో ఒక రకంగా ప్రభావితం చేయడానికి రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, ప్రభుత్వం పైన ఏదో ఒక బురద జల్లే కార్యక్రమం చేయాలి. ఒకవేళ నిజంగా అరెస్టుకు పోతే, ఒకవేళ నిజంగా ప్రభుత్వం అరెస్ట్ అంటే ఈయన ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఈయన ఒక సెంటిమెంట్ మళ్ళీ పండించడానికి ఒక ప్రయత్నం వాడుకోవడం చేస్తుంది. అయితే 365 దినాలైనటువంటి ప్రజాప్రభుత్వానికి ఏ హామీ కూడా నెరవేర్చలేదు, ఒక్క ఫ్రీ బస్ నెరవేర్చారని మిత్రులు అన్నారు. నేను అడుగుతున్నా, ఒకవేళ మీరు కానీ లేకపోతే మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా దారిద్ర్య రేఖకు దిగునున్నటువంటి వాళ్ళు లేదంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక్కసారి మీ కెమెరాలు తీసుకొని వస్తే మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి వెళ్దాము, వాళ్ళకు 200 యూనిట్లకు దానికి తగ్గ కరెంట్ వస్తే వాళ్ళకు గృహజ్యోతి కింద 0 బిల్ ఇస్తున్నామా లేదా? 0 బిల్ ఇస్తే మీరు ఆన్ స్పాట్ల మొత్తం మూకుముడిగా మీ శాసనసభలందరూ రాజీనామా చేస్తారా? పోనీ గ్యాస్ సిలిండరు 500 రూపాయలకి ఇస్తున్నారు మాకు అని చెప్పి మీకు ఎంతమందికి ఇస్తున్నారు? అర్హులైన వాళ్ళకి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. లక్షల మందికి ఇస్తున్నారు అనేది అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము. వాళ్ళకి అంతగా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఊకే మమ్మల్ని అడిగి మీడియా ముందుకు వచ్చి ఉట్టే గాలి మాటలు మాట్లాడడం ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వము పారదర్శకంగా పరిపాలన చేయాలి, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానం చేసుకుంటూ ఏది కూడా దాపరికం లేకుండా ఉండడానికి సమాచార హక్కు చట్టాన్ని తీసుకొని వచ్చినాం. ఒక అప్లికేషన్, ఒక అర్జీ పడేయండి, మీకు సమాచారం ఇస్తారు కదా ఎంతమందికి ఇచ్చినామో. ఒకవేళ ఇవ్వలేదు అని అంటే అప్పుడు రండి మాట్లాడదాము, మీకు ఎవరెవరికి ఇవ్వలేదో చెప్పండి, సలహాలు మేము తీసుకుంటాం అంటున్నాం కదా. మీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు రమ్మని మేము చెప్తున్నాం కదా, అసలు రమ్మని పిలవాల్సిన అవసరమే మాకు లేదు. మీరు మీ హక్కు, మీ డ్యూటీ అది. ఈరోజు మీకున్నటువంటి బాధ్యతల్ని నిర్వర్తించలేక, మీకు చేతగాక, తెలంగాణ ప్రజలకు మొహం చూయించే హక్కు, ఆ యొక్క నైతికత మీకు లేక మీరు ఈరోజు ఫామ్ హౌస్లో దాక్కొని ఈరోజు గాలి మాటలు ఎందుకు మాట్లాడతారు? ఒక్కసారి హాస్పిటల్లోకి వెళ్ళండి, ఏ హాస్పిటల్కి వెళ్తారో రమ్మనండి, నేను చెప్తా. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని మేము ఇస్తున్నామో లేదో, ఇది 6 గ్యారంటీలో భాగం కాదా? 2 లక్షల రుణమాఫీ కాలేదని అంటున్నారు. ఏ రైతు దగ్గరికి పోదాము, రమ్మనండి, అడుగుదాము. ఈ రాష్ట్రంలో ఈరోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయినటువంటి హరీష్ రావు గారే ఒక సభ పెట్టి, ఒక దీక్ష పెట్టి ఎవరెవరికి రుణమాఫీ అయిందో చేతులు లేపండి అంటే సభలో ఉన్నటువంటి 75-80% మంది చేతులు లేపినప్పుడు ఆయన ఏం మాట్లాడలేని పరిస్థితిలో మనం చూసాం ఈ సందర్భాన్ని. కాబట్టి ప్రభుత్వం మీద ఏదో ఒక బురద జల్లాలి అని చెప్పిన వీళ్ళు, అసలు వీళ్లకు తెలంగాణ ఈరోజు ఉన్నటువంటి పింక్ పార్టీకి తెలంగాణకి ఏం సంబంధం అండి? తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏ రోజైతే వీళ్ళు భారతీయ రాష్ట్ర సమితిగా మార్చినరో ఆ రోజే తెలంగాణ తల్లికి తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి పేగుబంధము ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వాళ్ళకు తెగిపోయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఈ పింక్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఈరోజు మేము తెలంగాణ అని పింక్ కలర్ కండువాల మెడలు వేసుకొని తిరుగుతుండే ఈ అధినాయకులు అందరూ కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వంటి వాళ్ళు కానే కాదు. ఈ మాట నేను చెప్పేది ఏం లేదు, సాక్షాత్తు ఆ పార్టీ అధినేత అయినటువంటి వారే ఓ ప్రముఖ ఛానల్లో మాట్లాడుకుంటూ మేము బీహార్ ప్రాంతం వాళ్ళము, బీహార్ నుంచి ఇక్కడికి మేము వలస వచ్చినాము అని అన్నారు. కాబట్టి గత 10 ఏళ్ళు కూడా అధికారం అంతా కూడా ఈ బీహార్ ప్రాంత వాసులకే వాళ్ళ చేతుల్లోనే పెట్టుకొని తెలంగాణను పూర్తిగా అరాచకమయం చేసినటువంటి సందర్భం ఈరోజు ఉంది. మిత్రులు మాట్లాడుకుంటూ రఘుచర్ల గురించి మాట్లాడారు. రఘుచర్లలా ఈరోజు నరేందర్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ చేసింది. బెయిల్ అప్లికేషన్ పెడితే కాదు, వద్దు, వారు సాక్ష్యాన్ని ప్రభావితం చేస్తారని చెప్పి కోర్టు నమ్మింది. అంటే బెయిల్ క్యాన్సిల్ చేయడంలా ఇప్పటికి కూడా మీ పాత్ర లేదని చెప్పి కోర్టును అవమానిస్తారా? వీళ్ళు న్యాయస్థానాలు అవమానిస్తున్నారని అడుగుతున్నా. స్ట్రేట్గా చెప్తున్నాం, ప్రజలు అక్కడ మేము కలెక్టర్ గారు ఇక్కడ ఫార్మసిటీ పెట్టాలి అని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, మీ అభిప్రాయం ఏంది అని చెప్పి ప్రజాభిప్రాయానికి వెళ్ళిరు. ప్రజలు తిరగబడ్డారు. లేదు, ప్రజలు వాళ్ళ నిరసన వ్యక్తం చేసిరు, ప్రజలు వాళ్ళ ధర్నాన్ని చెప్పిండ్రు, ప్రభుత్వం దాన్ని అర్థం చేసుకుంది. కానీ ఒక్క విషయం చెప్తే, ఇక్కడ ప్రజలు తిరగబడ్డారంటే
లఘుచర్లలో మనందరం చూసినటువంటి సంఘటనల ప్రజలు లేరు. తిరగబడ్డారు అంటే నిరసన ధర్నా రూపంలో తిరగబడ్డారు, న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యతంగా, రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ద్వారా తిరగబడ్డారు వాళ్ళు. కానీ లఘుచర్లలో మనమందరం టీవీలలో చూసి కలెక్టర్ పైన జరిగినటువంటి దాడిలో ప్రజలు లేరు. ఆ యొక్క దాడిలో, ఆ యొక్క సంఘటనలో పూర్తిగా ఈ పింక్ పార్టీకి చెందినటువంటి గూండాలు ఉన్నారు, కిరాయి మనుషులు ఉన్నారు, రైతుల ముసుగులో ఉన్నటువంటి గూండాలు ఉన్నారు. వీళ్ళని చూసి కొంత ఉద్వేగానికి గురైనటువంటి రైతులు కానీ అలాంటి వాళ్ళు ఎవరో వాళ్ళు ఏరి పట్టుకోకుండా తెలియక అలాంటి వాళ్ళని మీ మీద దాడి చేసిన వాళ్ళకి అక్కడ కలెక్టర్ మీద దాడి చేసిన వాళ్ళు ఎవరో నిజంగానే టీఆర్ఎస్ గుండాలు ఉండుంటే అలాంటి వాళ్ళ మీద దాడి మీరు ఏరుకోరి పట్టుకుని వాళ్ళని శిక్షించాల్సింది పోయి మీరు అర్ధరైతుల కాడ అన్ని కట్ చేసేసి ఇంటర్నెట్ కరెంట్ కట్ చేసి ఇప్పుడు ప్రజల మీదకి రైతుల మీదకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది సార్? ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక కుట్రకోణం నడుస్తుంది. కుట్రకోణం నడిచినప్పుడు అక్కడ ఆల్రెడీ కల్వకుంట్ల తారక రామారావు గారు కొన్ని రోజుల క్రితమే, అంటే కొన్ని నెలల క్రితమే, మేము కొన్ని యూట్యూబ్ ఛానళ్లను పెట్టుకుంటాము, ప్రభుత్వం పైన ప్రణాళికమైనటువంటి దాడి చేస్తాము అని చెప్పినటువంటి సందర్భంలో ప్రభుత్వము ముందస్తు చర్యలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి సమాచారము మరింత బయటికి వెళ్ళి అక్కడ మరింత ఉద్వేగంతో కూడినటువంటి సందర్భాలు జరగకూడదని కొంత అంతరాయం కలిగించి కొంతమంది ఎవరైతే ఆ యొక్క సంఘటనలో పాలు పంచుకున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్ట్ చేసిన సంఘటన మనం చూసాం. అట్లాగే సురేష్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే ఈ రోజు హరీష్ రావు గారిని ప్రభుత్వం ఎక్కడ కూడా అరెస్ట్ చేయమని కానీ హరీష్ రావు గారు ఇంటికి వెళ్ళినట్టు కానీ ఏం లేదు. ఈ కౌశిక్ రెడ్డి అనేట ఆయన ఒక జోకర్, ఒక బ్రోకర్, ఒక బ్లాక్ మెయిలర్. మీ పార్టీలో ఉన్నదాకా మా పార్టీలో ఉన్నారు. మా పార్టీలో ఉన్నప్పుడు గింతో కొంత జ్ఞానంతో ఉండే. తర్వాత ఏమైందంటే ఆయనకు అధికారము, పదవులు, వ్యామోహం పెరిగిపోయి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అవతల పార్టీకి పనిచేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తొలినాళ్ళనే చెప్పిండు, ఇట్లాంటి కోవర్టులు పార్టీలో ఉన్నారు, ఇట్లాంటి పార్టీలో కోవర్టులు ఎవరైతే ఉన్నారో మీకుగా వెళ్ళిపోతే గౌరవంగా ఉంటుంది, లేకపోతే మేము తన్ని పంపిస్తామని చెప్పారు. ఈ తన్ని పంపిస్తామన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి తెలిసినటువంటి కౌశిక్ రెడ్డి ఈయన కొడితే జీవితంలో మళ్ళీ పైకి రాలేనని గ్రహించి ముందుగానే మెల్లగా అవతలకి జారుకున్నాడు. యువతలో ఇక్కడ మేము హుజురాబాద్ టికెట్ ఇవ్వమని చెప్పినాం అండి ఆయనకు. ఆల్రెడీ ఆయనే కదా కాంటెస్ట్ చేసింది, ఆ నియోజకవర్గానికి ఆయనే ఇన్ఛార్జ్ కదా. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బంధువుగా అది మొత్తం అధికారాన్ని చెలాయించింది ఆయనే కదా. ఆయన టికెట్ ఇవ్వనని ఎవరన్నా అన్నారు అక్కడ? ఎందుకు టీఆర్ఎస్ లకు పోవాల్సి వచ్చిన అవసరం ఎందుకు వచ్చింది కౌశిక్ రెడ్డికి? కాబట్టి కౌశిక్ రెడ్డి అనేట ఆయన ఒక బ్రోకర్, జోకర్, బ్లాక్ మెయిలర్. నన్ను అడిగితే హుజురాబాద్ ఎలక్షన్లా కేవలం ప్రజలు నమ్మి ఓటేయలేదు, కేవలం ప్రజలు వీడు ఎక్కడ చచ్చిపోతాడని దయాదాక్షల మీద ఓటేసారు. నీ వేదిక ఎక్కడన్నా? నీ వేదిక ఎక్కడ? నీ వేదిక హుజురాబాద్. నువ్వు ఎన్నికల ప్రజలకు ఏమని చెప్పినావు? నేను హుజురాబాద్ ప్రజల కోసం పనిచేస్తాను. నువ్వు ఏడ పని చేస్తున్నావు? నీకేం అవసరం ఈడ ఉండనికే? నీ నివాసం ఎక్కడ నుండి మాకేం సంబంధం లేదు, నీ కుటుంబం, నీ వ్యవహారం ఎక్కడున్నా తెలంగాణ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడైనా బతుకోవచ్చు, దాన్ని మేమేం కాదంటలేం. కానీ నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట ఏంది? ప్రజలు నిన్ను ఎన్నుకోవడానికి, నీకు ఓటేయడానికి వచ్చినప్పుడు నువ్వు చెప్పిన మాట, నేను హుజురాబాద్ ప్రజల కోసం పనిచేస్తాను. ఒక్కనాడన్న నువ్వు హుజురాబాద్ ప్రజల కోసం ఒక ధర్నా చేసినావా? ఒక్కనాడన్న హుజురాబాద్ ప్రజల కోసం ప్రజల దగ్గరికి పోయి నేను మీ ఎమ్మెల్యేనండి మీకు ఏం కావాలని ఎక్కడన్నా అడిగినావా? ఎప్పుడు చూసినా ప్రజల్ని రెచ్చగొట్టడము, అధికారులను రెచ్చగొట్టడము. వీళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఈ కల్వకుంట్ల తారక రామారావు, ఈ హరీష్ రావు గారు ఏంటంటే అధికారుల పైన ఒక ప్రణాళికబద్ధమైనటువంటి దాడిని, కుట్రను చేస్తున్నారు. వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారు, వాళ్ళ మనోస్థైర్యాన్ని, వాళ్ళు ఆత్మాభిమానాన్ని వాళ్ళు దెబ్బతీసే విధంగా వీళ్ళు ప్రణాళికబద్ధంగా పోతున్నారు. ఆల్రెడీ ముందర ఈ కల్వకుంట్ల తారక రామారావుని, ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నమ్ముకొని బాల్క సుమనన్న ఈరోజు ఎక్కడ పోయిండో అడవులో పట్టుకొని వెళ్ళిపోయిండు. ఆయన ఈరోజు ఎక్కడ ఎవరికి తెలియదు. అట్లాగే కొన్ని రోజులు ఉద్యమంలో రసమయ్య గారిని వాడుకున్నారు, ఆయన రసమంతా విండి అవతల వాడేసి ఈ రోజు ఎక్కడ పోయారో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు వచ్చిండు కౌశిక్ రెడ్డి గారిని, ఈ కౌశిక్ రెడ్డిని వాడుకుంటున్నారు. అన్న, కౌశిక్ రెడ్డి గారికి ఉన్నటువంటి బుద్ధి ఎంత నీచమైందంటే అసెంబ్లీలో, సాక్షాత్ అసెంబ్లీలో, అంటే అసెంబ్లీ లైవ్ని మనం ఇంకో పక్క అంటే ఇట్లాంటి సంఘటనలు చూపెట్టారు కాబట్టి చూడలేదు, కానీ ఎంత నీచమైనటువంటి వ్యవహారం అంటే ఆ వ్యవహారానికి ఇట్లా
తెలంగాణ రాష్ట్రంలో మనం శాసనసభని ఉద్యమం జరిగినప్పుడు అప్పుడు కూడా చాలా గౌరవంగా చూసినాం. కానీ అంతకన్నా హీనమైనటువంటి ఈయన చరిత్ర, అంతకన్నా హీనమైనటువంటి బుద్ధి ఆయనను పెట్టుకొని ఆయనను కాపాడుకోవడానికి ఈరోజు హరీష్ రావు లాంటి వాళ్ళు నిజంగా ఆయనను వెనుకేసుకురావడం దౌర్భాగ్యం. హరీష్ రావు గారిని అరెస్ట్ అనగానే వీళ్ళందరూ ఏదో భుజాలు తడుపుకుంటారు. ఈరోజు హరీష్ రావు గారు ఈరోజు అరెస్ట్ చేసేటప్పుడు ఒక కానిస్టేబుల్ పట్టుకొని మాట్లాడిన భాష, మాట్లాడిన విధానం ఏందండి? నిజంగా నేను కనుక కానిస్టేబుల్ అయ్యుండి, హరీష్ రావు గారు ఇప్పుడైతే ఉద్యమంలో కూడా చాలా చెప్తున్నా, నేను కనుక ఈ రోజు చెప్తున్నా, నేను కనుక కానిస్టేబుల్ అయ్యుంటే తోటి కానిస్టేబుల్ అందరినీ కూడా కూడగట్టుకొని హరీష్ రావు గారు బేషరతుగా క్షమాపణ చెప్పారు, ధర్నా చేయించటం అందరితోని. ఈ రోజు పోలీసులు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తారండి, వాళ్ళ పిల్లలు చూస్తారు. మా నాన్న పోలీస్ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు వాళ్ళ పిల్లలు, భార్య పిల్లలు అందరూ. ఈ రోజు అట్లాంటి పోలీసులని అంత హీనంగా మాట్లాడితే కౌశిక్ రెడ్డి ఒక డీసీపీ స్థాయి అధికారిని బెదిరిస్తాడు, ఏసీపీ స్థాయి అధికారిని బెదిరిస్తాడు. కల్వకుంట్ల తారక రామారావు సిఐ లాంటి వాళ్ళను సభ్య సమాజం మాట్లాడుకోలేని భాషలో మాట్లాడతారు. ఇట్లాంటి సందర్భంలో ఈరోజు వీళ్ళ అధికారులని ఇట్లాంటి దాడులు చేస్తున్నప్పుడు ఈ హరీష్ రావు లాంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయొద్దు చెప్పండి? అయినటువంటి అక్కడ అరెస్ట్ ఏం జరగలేదు. హరీష్ రావు గారు అరెస్ట్ చేయొద్దని చెప్పింది కదా. పెట్టిన విధించేలా ప్లాన్ చేశారు. నో సార్, పెట్టిన కేసుకు అరెస్టుకు ఆ కేసుకు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు. ఆయన చక్రధర్ గౌడ్ గారు బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి. ఆయన వచ్చి కేసు పెట్టుకున్నాడు. ఇన్ని రోజులు ఎందుకు పెట్టాలంటే ఇన్ని రోజులు తెలంగాణ మొత్తం మీ కబంధ హస్తాల్లో ఉంది, మీ అరాచక పాలన ఉంది, అందుకని పెట్టలేదు. ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన నడుస్తుంది, ప్రజాస్వామ్యం బతికింది. ఎవరైనా స్వేచ్ఛగా తమ అభిప్రాయాల్ని తెలియజేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు ఆయన కొంత ధైర్యం చేసి వచ్చి బయటకు వచ్చి చెప్పిండు. తప్పేముంది? మాకేం సంబంధం లేదు. ఈ రోజు పోలీసులు బెడ్రూమ్లకు ఎందుకు వస్తారా అని అడుగుతారు. ఈ రోజు బెడ్రూమ్లకు ఎందుకు ఎవ్వరు రాలేదు సార్. బెడ్రూమ్ హాల్లో ఉండి రమ్మని చెప్పారు, దానికి ఈయన వచ్చి బెడ్రూమ్లకు ఎందుకు వస్తారని అడుగుతారు. రేవంత్ రెడ్డి గారు మీరు నేర్పించినటువంటి పాఠాలే ఈ రోజు మీకు అప్పచెప్తుంటే బాధ ఉంది. అయినా ఇంకా పూర్తిగా అప్పచెప్పలే. ఆ రోజు బెడ్రూమ్ లోపలికి వెళ్ళిపోయారు మీ పోలీసులు, కానీ ఈ రోజు ఓన్లీ హాల్లోకి వచ్చారు. హాల్లోకి వస్తే మీరు భరించలేకపోతున్నారు. కాబట్టి ఇట్లాంటి సందర్భాలలో హరీష్ రావు గారిని ఇంతవరకు మేము అరెస్ట్ అని ఏం చెప్పలేదు. కల్వకుంట్ల తారక రామారావు కూడా అరెస్టు ఎట్లా జరగాలని ఆయన ప్లాన్ చేసుకుంటుండు. కాబట్టి అది మీ వారి తప్పకుండా అరెస్ట్ జరుగుతుంది వాళ్ళది. రైట్ గడ్డం సాయి కిరణ్ గారు. సో బీజేపీ పార్టీ ఏంటి